హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు సీరియస్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన 2 వీడియోలపై స్పందించింది. ఓ వీడియోలో శ్రీశానంద ఓ మహిళా న్యాయవాదిని మందలిస్తున్నట్లు అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నట్లు వినిపించింది. మరొక వీడియోలో ఆ జడ్జి బెంగళూరులోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్తాన్గా వర్ణించినట్లు కనిపించింది. సీరియస్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ఎక్స్ వేదిక సిజేఐ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లారు. దీంతో సిజేఐ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 జడ్జిల ధర్మాసనం శుక్రవారం ఉదయం సమావేశమైంది. 2 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. వచ్చే బుధవారం దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. ఇటువంటి విషయాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని చెప్పింది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.